నేషనల్ స్పోర్ట్స్ డే నిన్న చాలా ఘనంగా విశాఖపట్నంలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా యువనేత విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గోపీచంద్ గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, కోనేరు హంపి గారు, ఎర్రా జ్యోతి గారు, జ్యోతిశ్రీ గారు, జఫ్రీనా గారు, అదేవిధంగా చెస్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక, అందరూ కూడా ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా రావడం జరిగింది. మైనేని సాకేత్ గారు, దాంతోపాటు ఎవరైతే జ్యోతి సురేఖ, బొమ్మదేవర ధీరజ్ కానీ, శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ కూడా విషెస్ పంపించడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ టోర్నమెంట్లో ఉండడం వల్ల. దాంతోపాటు 2000 మంది క్రీడాకారులు కూడా భాగస్వాములు చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. గతంలో స్పోర్ట్స్ డే అంటే మీరందరూ కూడా స్పోర్ట్స్ అభిమానులే. ఒక ర్యాలీ పెట్టి ఒకరినో ఇద్దరినో సన్మానం చేసి రాష్ట్రంలో ఘనంగా స్పోర్ట్స్ డే నిర్వహించామని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇది క్రీడాకారుల పండగగా ఉండాలి, క్రీడాకారులకు గుర్తింపు గౌరవంగా ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించబడాలనే ఉద్దేశంతో ఎవరైతే మారుమూల గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దానిలో భాగంగానే అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో అంతకుముందు అనౌన్స్ చేసాం, మీ సమక్షంలోనే అనౌన్స్ చేసాం. అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్, జోనల్ లెవెల్ మీట్, స్టేట్ మీటు తిరుపతిలో పెట్టడం జరిగింది. 24, 25, 26 దాదాపు 24,121 మంది క్రీడాకారులు దాంట్లో భాగస్వాములు అయ్యారు. 22 సంవత్సరాలకే పరిమితి చేయడంతో నిజమైన ఎవరైతే స్కూల్ లెవెల్లో కానీ, కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో ఉన్న క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్న వారు మాత్రమే దీంట్లో పార్టిసిపేషన్ చేయడం, ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించింది. అతి తక్కువ ఖర్చుతో, అది కూడా మళ్ళీ మీరు అనుకునే ఆడుదాం అంతలాగా 119 కోట్లు అయితే కాదు, అతి తక్కువ ఖర్చు. దాంట్లో 5% కూడా కాదనుకుంటా. దాంట్లో కూడా 33 లక్షలు క్రీడాకారులకు నగదు బహుమతి ఇవ్వడం జరిగింది. ఏదో టోర్నమెంట్ పెట్టి వాళ్ళకి ఒక మొమెంటో ఇవ్వడం కాకుండా వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండాలని హాకీకి ఫస్ట్ ప్రైజ్ వస్తే 1,20,000, సెకండ్ ప్రైజ్కి 50,000, అలా 10 డిసిప్లిన్స్ సంబంధించి ఇండివిజువల్స్ కూడా 25,000 విన్నర్స్కి, రన్నర్స్కి 15,000 పెట్టడం జరిగింది. 33 లక్షల రూపాయలు వాళ్ళకి నిన్న లోకేష్ గారి చేతుల మీద కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెక్స్ట్ సంవత్సరం నాటికి 3 లక్షల మందిని భాగస్వాములు చేయాలని గౌరవ నారా లోకేష్ గారు కూడా మాకు నిన్న ఆదేశాలు కూడా చేరింది. స్కూల్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి ఈ కార్యక్రమం నెక్స్ట్ స్పోర్ట్స్ డే నాటికి, నెక్స్ట్ స్పోర్ట్స్ డేలో ఇంకా పెద్ద స్థాయిలో చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ఇట్టా స్కూల్ ఎడ్యుకేషన్తోనూ స్పోర్ట్స్ అథారిటీ కంబైన్డ్గా నెక్స్ట్ స్పోర్ట్స్ డే ఇంకా ఘనంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇదొక ఎత్తు అయితే గత 21, 22, 23, 24 సంవత్సరాల్లో క్రీడాకారులకు అందాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిన్న ఉదయం 11 క్లియర్ చేయడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, శాప్ చైర్మన్ అయిన తర్వాత, మా మంత్రి రాంప్రసాద్ అన్న మంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన ఏదైతే 16 కోట్ల బకాయిలు నిన్న చివరి క్షణంకి మొత్తం కూడా 16,15,51,117 రూపాయలు నిన్న వరకు క్లియర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్నటి వరకు మొన్న రాత్రి 4,92,00,000 రూపాయలు విడుదల చేయడంతో పాటు నిన్న ఉదయం నాటికి, అంటే క్రీడాకారులంతా ఆనందంగా ఉండాలి,
గతంలో బకాయిలు పడిన ప్రతి ఇన్సెంటివ్ కూడా క్రీడాకారులకు పడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉన్నా, మీకు అందరికీ తెలుసు రాష్ట్ర పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో, అయినా కూడా క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి ఆ అమౌంట్ అంతా విడుదల చేయడం జరిగింది. ఇదొక శుభ పరిణామం. మీరు కూడా చాలాసార్లు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది అన్నారు, ఇన్సెంటివ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఇన్సెంటివ్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, 2 సంవత్సరాలు అవుతా ఉంది, 3 సంవత్సరాలు అవుతా ఉంది, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారంటే వాటన్నిటిని కూడా నిన్న స్పోర్ట్స్ డే నాటికి అవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది. గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారి చేతుల మీదుగా నిన్న 7 కోట్ల రూపాయలు కూడా దానికి నిన్నది కలిపి అది కూడా బకాయిలు క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఇంకా ఫ్రెష్గా ఖేలో ఇండియాలో మెడలిస్టులు, ఏషియన్ మెడలిస్టులు ఎవరైతే ఉన్నారో అవన్నీ నవంబర్ నాటికి అప్లోడ్ చేసి, అంటే రీసెంట్గా 2 మంత్స్లో జరిగిన ఈ గేమ్స్ కూడా ప్రతి 3 నెలలకి ఏదైతే ఆ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పాలసీ ప్రకారం ఏవైతే లేటెస్ట్ పాలసీ, అంతకుముందు చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు మనం పాలసీలో అబ్నార్మల్గా పెంచడం జరిగింది. ఇప్పుడు నేషనల్ గేమ్స్లో కానీ మెడల్ వస్తే 10 లక్షల రూపాయలు గోల్డ్ మెడల్కి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అబ్నార్మల్గా పెంచాం. అవన్నీ కూడా ప్రతి 3 నెలలకి అప్లోడ్ చేసి వాళ్ళకు కూడా విడుదల చేసే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని అనుగుణంగా కూడా ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఇది ఇన్సెంటివ్ సంబంధించి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారిని, స్పోర్ట్స్ అథారిటీ తరఫున, క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా మంత్రి గారి తరఫున, నా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎవరు ఊహించని పరిణామం అవుతుందో లేదో అని కూడా క్రీడాకారులు నిరాశలో ఉన్నారు. అవి వస్తాయా రావా, ఎప్పుడో 22వి 23వి ఎవరిస్తారు, ఇస్తారా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసిన ప్రతి క్రీడాకారుడికి ఈరోజు న్యాయం జరిగే కార్యక్రమం స్పోర్ట్స్ డే నాటికి తీసుకోవడం జరిగింది. అది మీ సమక్షంలో కూడా చెప్పాలనే ఈ విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే మెగా డిఎస్సికి సంబంధించి 421 పోస్టులు స్పోర్ట్స్ అథారిటీకి కేటాయించడం జరిగింది. అది ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి కూడా ఆ లిస్టు చేరింది. ఏదైతే నాన్ లోకల్ది కేటగిరైజ్ అవుతానే ఆ లిస్టు కూడా ఆల్రెడీ 22 లిస్ట్ ఇచ్చారు. 1, 2, 3, 4, 5 ఎలిజిబిలిటీస్ ఇచ్చారు. దాని మీద గ్రీవెన్స్ నడిచింది. 3 గ్రీవెన్స్ నడిచాయి. ఇంకా స్కూటినైజ్ చేస్తున్నారు. దాదాపు 800 పైన ఫేక్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఎందుకంటే మేము మొదటే చెప్పాం, మా మంత్రి గారు మేము ఎవ్వరం కూడా దీంట్లో ఇన్వాల్వ్ కాం, నిష్పక్షపాతంగా చేయండి, ఏ దొంగ సర్టిఫికెట్ ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేయండి, అవసరమైతే కేసులు పెడదాం, ఏ నిజమైన క్రీడాకారుడికి అన్యాయం జరగకూడదని మొదటే చెప్పడం జరిగింది. తదనుగుణంగానే వీలైనంత వరకు ఎంత చేయాలో అంత చేసి, నాకు వచ్చిన సమాచారం ప్రకారం 870 సర్టిఫికెట్ల పైన ఫేక్ సర్టిఫికెట్లు వచ్చున్నాయి. దాన్ని డిఎస్సి పూర్తవుతానే ఆ సర్టిఫికెట్ల మీద ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఒక వీడియో మీద కమిషనర్ గారికి మా సెక్రటరీ గారు కంప్లైంట్ కూడా ఏం జరిగింది, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. ఏ చిన్న తప్పిదాలు జరగకుండా ఒక పర్ఫెక్షన్గా తీసుకొని రావాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. అయితే మా బాధాకరమైన విషయం ఏంటంటే, మాకు కూడా చాలామంది క్రీడాకారులు మా దగ్గరికి వచ్చి కలుస్తున్నారు. అసోసియేషన్ రికగ్నైజేషన్ లేకపోవడంతో ఆ క్రీడాకారులకు న్యాయం జరిగే పరిస్థితి లేకుండా పోతుంది. వాళ్ళకి మేము ఏం సమాధానం చెప్పాలో మాకున్న చట్టాలకు లోబడే మేము పనిచేయాలి. అయితే చట్టాలకు లోబడి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే, రికగ్నైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ ఫలాలు వాళ్ళు అందుకోగలుగుతారు. అందుకోవాలన్నప్పుడు దాని ప్రకారం అసోసియేషన్స్ వాళ్ళు పర్ఫెక్ట్ ఎలక్షన్ చేయాలి, కమిటీ వేసుకోవాలి, వాళ్ళు ఆడిటింగ్ చేసుకోవాలి, శాప్కి దానికి సమర్పించుకొని
రికగ్నైజేషన్ ఉండేలాగా చూసుకొని ఫెడరేషన్ ద్వారా లేఖ తీసుకొని వచ్చి ఆ పద్ధతి ప్రకారం చేసుకోవాలి. కానీ గతంలో 5 సంవత్సరాలు వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు, దాన్ని అన్నీ పక్కన పెట్టేశారు. మాకేం పని ఉందిలే శాప్తో అనుకున్నారో ఏంటో మాకు అర్థం కాలేదు. దానివల్ల వాళ్ళెవరు కూడా ముందుకు రాకపోవడంతో ఈరోజు నిజమైన క్రీడాకారులు కొంతమంది లబ్ధి చేకూరలేదు. దాని మీద మీడియాలో కూడా 2-3 స్టోరీలు నేను చూసా కొన్ని ఛానళ్ళు. నిజంగానే మాకు బాధగా ఉంది. మేము కూడా ఆ బిడ్డలు వచ్చినప్పుడు, క్రీడాకారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా మాకు అర్థం కాలేదు. మా ప్రభుత్వ పరిధిలో ఉంటే, మా చేతుల్లో ఉంటే ఏదైనా చిన్న ఉంటే సర్దుబాటు చేసేవాళ్ళం. అసోసియేషన్స్, ఫెడరేషన్స్ అనేది ఇండివిజువల్ బాడీస్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకొని వచ్చింది, మన పార్లమెంట్లో కూడా అయింది, అమెండ్మెంట్ అయింది. దాన్ని తీసుకొని వాటిని కూడా మేము శాప్లో ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో అవి తీసుకొని బోర్డులో పెట్టుకొని దాన్ని కూడా మేము ఫాలో అవుతాం. అది మొన్నే కేంద్ర ప్రభుత్వం కూడా నిజంగానే స్పోర్ట్స్ బిల్ తీసుకొని రావడం, ఇన్ని రోజులు అది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు క్రీడాకారులు. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పోర్ట్స్ చట్టం తీసుకొని రావడం అనేది కూడా కేంద్ర ప్రభుత్వాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ తరఫున అభినందిస్తున్నాం. ఇలాంటి చట్టం గతంలో వచ్చింటే ఇంకా బెటర్గా ఉండేది. భాజపా ఎన్డీఏ కూటమి ఈ చట్టం తీసుకొని రావడం, కూటమి భాగస్వాముల మేము కూడా వ్యక్తిగతంగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ దాన్ని కూడా మేము ఫాలో అయ్యి ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా సిస్టమ్ తీసుకొని రావాలో తీసుకొని వస్తాం. మేము ఒకటి చెప్తున్నాం, అసోసియేషన్స్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దండి. మేము ఈ ప్రభుత్వం క్రీడాకారుల కోసం నిరంతరం శ్రమిస్తోంది. వితౌట్ ఎగ్జామ్ అనేది ఒక చరిత్ర. ఏ రాష్ట్రంలో ఈ పద్ధతి లేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులకు భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత ఉండాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకి గౌరవించాలని చెప్పి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా 40 పోస్టులు వస్తున్నాయి. ఇంకా ఏ నోటిఫికేషన్ వచ్చినా క్రీడాకారులకంటూ 100కు 3 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మళ్ళీ అప్పీల్ చేస్తున్నాం, నెల రోజుల లోపల మీరు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ గైడ్లైన్స్ ప్రకారం ఆ అసోసియేషన్స్ను మీరు మాట్లాడుకుంటారా, లేకపోతే ఉన్న వాటినన్నీ సరిదిద్ది మీరు వచ్చి అప్లై చేసుకోవాలని, ఏ క్రీడాకారుడికి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మేము చెప్పాం, కొంతమంది సొంతంగా డబ్బులు పెట్టారు, ఖర్చు పెట్టారు, కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రభుత్వం సహకరించకపోయినా మీరే ఈవెంట్స్ చేస్తున్నారు, ముందుకెళ్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం క్రీడాకారుల కోసం ఉన్న ప్రభుత్వం, గతంలో లాగా కాదు. మీరు స్పోర్ట్స్ అథారిటీ యొక్క గైడ్లైన్స్ మీరు ఫాలో అవ్వకపోతే, మీరు ఎలిజిబిలిటీ లేకపోతే ఆ డిఎస్సి కోసం ఆ పిల్లలు వచ్చి, సార్ నిజమైన క్రీడాకారుడు కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటా ఉంటే మా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. మేము ఎవరి కోసం చేస్తున్నాం ఇవన్నీ? క్రీడాకారుల కోసమే కదా, వాళ్ళకు ఉపయోగపడాలి కదా ఈ చట్టాలు. ఇంత కష్టపడింది, ఇంత శ్రమించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, స్పోర్ట్స్ అథారిటీ మా మంత్రి గారు ఇంత చొరవ తీసుకుంటా ఉండేది వాళ్ళ కోసమే కదా. చాలామంది తల్లిదండ్రులు మా దగ్గరికి వస్తున్నారు. మేము కూడా ఇవన్నీ చూసిన తర్వాత మీడియా పక్షాన్ని కూడా మేము అసోసియేషన్లు, ఫెడరేషన్లు కోరుకున్నాం. మేము ఒక నెలలో మళ్ళీ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయాలని కూడా, ప్రతి 6 నెలలకు ఒకసారి అసోసియేషన్స్తో మీటింగ్ అని చెప్పాం. ఇప్పుడు మంత్రి గారు టైం తీసుకొని ఆ మీటింగ్ కూడా కాల్ఫర్ చేస్తాం. ఖచ్చితంగా మీరు ఒక పద్ధతి ప్రకారం రావాల్సిందే. 2-3 అసోసియేషన్స్ ఉంటాయంటే కుదరదు. స్ట్రీమ్లైన్ చేస్తాం, సిస్టంలోకి రావాల్సిందే, గాల్లో పెట్టాల్సిందే. ఏ క్రీడాకారులకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోం. ధనార్జనగా భావిస్తాలంటే ఇక్కడ కుదరదు. కాబట్టి
మేము అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది గతంలో వాస్తవమే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏముందిలే వాళ్ళు ఏం డబ్బు ఇడు పట్టించుకోరు, ఏం ఇన్సెంటివ్స్ ఇచ్చే పరిస్థితి లేదు, లేకపోతే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. గత 5 ఏళ్ళలో ఉండింది. కానీ ఇప్పుడు ఇలా కాదు కదా, మీరు కూడా సహకరించాలి కదా. రిక్వెస్ట్ చేస్తూ దాంతోపాటు ఏదైతే ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి కూడా విజిలెన్స్ విచారణ పూర్తయింది. మేము ఆగస్టు 10 అని చెప్పాం, అయిపోయింది. నివేదిక సమర్పించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ పెద్దలు కూడా ఫర్దర్ ఎఫ్ఐఆర్ కట్టి విచారణకు ఏ డిపార్ట్మెంట్తో విచారణకి ఆదేశిస్తారని మేము కూడా వేచి చూస్తున్నాం. అసెంబ్లీ కూడా 18వ తారీఖు మొదలవుతుంది. అంతలోపలే ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుందని మేము కూడా అనుకున్నాం. కాకపోతే ఇది పూర్తిగా మా పరిధిలో ఏదైతే డిఎస్ఎల్ పరిధిలో విచారణ, రాష్ట్ర స్థాయి విచారణ పూర్తయి నివేదిక అందిందని మా సమాచారం. కాబట్టి దాని తర్వాత జరగాల్సిన పరిణామాలన్నీ జరుగుతాయి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.